ఈ వీడియోలో కీవర్డ్ రీసెర్చ్కి సంబంధించిన కొన్ని ఆఫ్ బీట్ టిప్స్ లాగా నేను మీకు కొన్ని ఇస్తాను. వీటిని కనుక మీరు యూజ్ చేయగలిగితే మీ క్లయింట్స్కే కావచ్చు, మీరు వర్క్ చేస్తున్న కంపెనీలో మీరు డెఫినెట్గా ఎస్ఈఓ ద్వారా కావచ్చు, ఈవెన్ ఈ కీవర్డ్ రీసెర్చ్ టెక్నిక్ గూగుల్ యాడ్స్ కూడా యూజ్ చేయొచ్చు. మీరు దాన్ని కనుక యూజ్ చేయగలిగితే మీరు చాలా కాస్ట్ని తగ్గించినట్లు అవుతారు. బిజినెస్లో కూడా ట్రూ వాల్యూని మీరు చూపించగలరు. సో ఆ టిప్ ఏంటో నేను ఇంతకుముందు నేను చేసిన యూస్ కేసెస్ని నేను మీకు చెప్తాను. 2 కేసెస్, ఒకటి గూగుల్ యాడ్స్ చెప్తాను, ఒకటి ఎస్ఈఓ చెప్తాను. 2 కామనే అనమాట. నేను 2 సేమ్ పాయింటే, కాకపోతే ఇక్కడ ఎలా యూజ్ చేస్తాను, గూగుల్ యాడ్స్కి ఎలా యూజ్ చేస్తాను, ఎస్ఈఓకి ఎలా యూజ్ చేస్తారని చెప్తాను. సో వెల్కమ్ టు ద డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఒకవేళ మీరు డిజిటల్ మార్కెటింగ్ వీడియోస్ని కనుక చూడాలి అనుకుంటే, అప్డేటెడ్ వీడియోస్ని తెలుగులో కనుక నేర్చుకోవాలనుకున్నా సరే, మీరు డిజిటల్ బడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. డెఫినెట్గా మీకు వాల్యుబుల్ కాంటెంట్ మీకు వస్తుంటుంది. ఏదైనా కొత్త కాన్సెప్ట్స్ని కనుక మీరు నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే మీరు మాకు మెయిల్ ద్వారా కానీ ఎలాగైనా సరే మాకు కనుక తెలియజేసినట్లయితే మేము వాటిపైన వీడియోస్ చేయడానికి ముందుకు వస్తాం. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో ఈ కీవర్డ్ రీసెర్చ్ అనేది ఏంటి అంటే, మనం జనరల్గా కీవర్డ్ రీసెర్చ్ టూల్స్కి వెళ్తాం, ఒక కీవర్డ్ టైప్ చేస్తాం. సో దేనికి సర్చ్ వాల్యూమ్ ఎంత ఉంది, కీవర్డ్ డిఫికల్టీ ఎంత ఉంది అన్నట్టుగా వీటిని కనుక మనం చూసి ఏం చేస్తామంటే, ఏ కీవర్డ్ తీసుకోవాలి, ఏ కీవర్డ్ తీసుకోవద్దు అన్నట్టుగా చూస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే, ఈ టైటిల్లో ఎంతమంది పెట్టారు ఇదే పర్టికులర్ కీవర్డ్ని, యూఆర్ఎల్లో కూడా ఎంతమంది పెట్టారనేది కూడా చెక్ చేసి వాటిని బట్టి కూడా కీవర్డ్ని ఎక్కువ శాతం సెలెక్ట్ చేసుకుంటారు. సో నేను మీకు ఇస్తున్న టిప్ ఏంటంటే, ఇది కీవర్డ్స్ని అనలైజ్ చేసేటప్పుడు ఈ బిజినెస్ని కూడా అంతకంటే ముందే మీరు ఎంత కరెక్ట్గా మీరు అర్థం చేసుకోగలిగితే అంత వాల్యూని మీరు చూపించగలుగుతారు అనమాట. సో నేను ఇంతకుముందు చేసిన ఒక కేసు గురించి చెప్తున్నాను. నేను గూగుల్ యాడ్స్ రన్ చేస్తున్నప్పుడు కీవర్డ్ రీసెర్చ్ చేస్తున్నాం. ఆ క్లినిక్ పేరు ఏం పేరు అంటే, ఆ క్లినిక్ వచ్చేసి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ క్లినిక్. సో ఇప్పుడు ఆ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ క్లినిక్కి నేను కీవర్డ్ రీసెర్చ్ చేస్తున్నప్పుడు నేను ఓన్లీ గూగుల్ కీవర్డ్ రీసెర్చ్ టూల్నే యూజ్ చేశాను. సో చాలా ఇక్కడ సర్వీసెస్ ఏమున్నాయి, అక్కడ కీవర్డ్ రీసెర్చ్లో కీవర్డ్స్ ఏమి ఇస్తున్నాయనేది నేను చూసినప్పుడు ఎక్కువ సర్చ్ వాల్యూమ్ ఉన్న కీవర్డ్స్ ఏంటి అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కీవర్డ్సే అనమాట. కానీ దాన్ని నేను కీవర్డ్ గ్రూపింగ్గా నేను చేసుకున్నాను. ఒక గూగుల్ షీట్లోనే మనం చేసుకోవచ్చు. సో దానికి పెద్ద అవసరం ఏం లేదు. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కీవర్డ్స్ అన్నీ నేను ఏం చేశాను, ఒక గ్రూప్లో వేశాను. తర్వాత గూగుల్ ఏం రికమెండ్ చేస్తుంది అంటే, ముస్టాష్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా కొన్ని కీవర్డ్స్ నేను చూశాను. ముస్టాష్ అంటే మీసాలని ముస్టాష్ అంటారు. సో ముస్టాష్ కీవర్డ్ ప్లాంట్ కావచ్చు, లేకపోతే ఈవెన్ ఐబ్రో ట్రాన్స్ప్లాంటేషన్ కోసం కూడా కొంతమంది సర్చ్ చేస్తున్నారు. సో దానికి నేను ఒక గ్రూప్ వేసుకున్నా. అలా వేసుకున్నప్పుడు నేను చూసింది ఏంటి అంటే, బియర్డ్ ట్రాన్స్ప్లాంటేషన్ కీవర్డ్స్ని కూడా నేను చూశాను. ఇదేంటి బియర్డ్ ట్రాన్స్ప్లాంటేషన్ అని తీసుకొని దాన్ని కూడా ఒక గ్రూప్ చేసుకున్నా. అలా నాకు టోటల్గా 6 అయ్యాయి. నేను మీకు 4 చెప్పాను, నాకు గుర్తున్నది 4. సో చేసి చాలా రోజులు అవుతుంది. సో ఇప్పుడు నేను ఆ 4 గమనించినట్లయితే ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కీవర్డ్ ఉంది చూసారా, దీనికి చాలా కాస్ట్ పర్ క్లిక్ ఉంది. సిపిసి అంటాం కదా, కాస్ట్ పర్ క్లిక్ ఉంది. బట్ డెఫినెట్గా మనం ఆ యాడ్ గ్రూప్ దానికి ఒక యాడ్ గ్రూప్ తీసుకున్నా, దానికి రన్ చేస్తున్నాను నేను. సో దాంతోపాటు ఏం చేశానంటే, ఈ ఐబ్రో కానీ లేకపోతే ముస్టాష్ కానీ చూసినట్లయితే దీన్ని కూడా చేయించుకుంటారు. కాకపోతే దీనికి చేయించుకునే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. సరే, చాలా తక్కువ మంది చేసినా సరే దానికి కాస్ట్ ఎంత వస్తుంది అంటే, బిజినెస్కి ఎంత వాల్యూని తీసుకురాగలుగుతుంది అది రెవెన్యూ రూపంలో అంటే, అది చాలా తక్కువ. ఎందుకంటే హెయిర్తో పోల్చినప్పుడు ఇవి చాలా తక్కువ ఉంటుంది అనమాట. హెయిర్ ఇక్కడ ఎక్కువ ఉంటుందా, ఇక్కడ ఐబ్రోకి ఎక్కువ ఉంటుంది అంటే ఇక్కడ ఎక్కువ ఉంటుంది. కానీ ఈ బియర్డ్ ట్రాన్స్ప్లాంటేషన్ చూడండి, బియర్డ్ చాలా అవసరం అనమాట ఈవెన్. కాబట్టి సో బియర్డ్ కూడా ఈక్వల్ టు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఎంతైతే ఎఫర్ట్ ఉంటుంది, ఎంతైతే రెవెన్యూ వస్తుందో, బియర్డ్ ట్రాన్స్ప్లాంటేషన్కి కూడా అంతే రెవెన్యూ, అంతే ఎఫర్ట్ కూడా ఉంటుంది అనమాట. కానీ బియర్డ్ ట్రాన్స్ప్లాంటేషన్కి చాలా తక్కువ మంది కాంపీట్ చేస్తున్నారు. ఆ కీవర్డ్కి చాలా తక్కువ మంది ఆ కీవర్డ్స్కి దానిపైన క్యాంపెయిన్స్ దానికి తక్కువ మంది ఫ్రెండ్స్ నాకు నచ్చి ఉండడం వల్ల ఇట్లా అవుతుంది అనమాట. నేనేం కెమెరా ఫియర్ ఏం కాదు, ఓకే. సో ఆ బియర్డ్ ట్రాన్స్ప్లాంటేషన్కి తక్కువ మంది సర్చ్ చేయడం వల్ల ఏమైందంటే, నేనేం చేశానంటే ఆ బియర్డ్ ట్రాన్స్ప్లాంటేషన్ నేను దాన్ని సీరియస్గా తీసుకున్న. బియర్డ్ ట్రాన్స్ప్లాంటేషన్ యాడ్ గ్రూప్ని, ఆ కీవర్డ్స్ని కానీ దాన్ని ఇంకా ఎక్కువ ఫోకస్ దానిపై పెట్టడం జరిగింది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎలాగో నేను పెట్టాను, దాంతోపాటు బియర్డ్ ట్రాన్స్ప్లాంటేషన్ పెట్టాను. దానిపైన కూడా కన్వర్షన్స్ని నేను క్విక్గా తీసుకురాగలిగాను అనమాట. క్విక్గా నేను తీసుకురాగలిగాను. ఓకే. సో
ఇది ఒక కేస్. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అది మీకు అందరికీ తెలుసు. కాకపోతే కొంచెం ఓపికతో సెర్చ్ చేయాలి. కీవర్డ్స్ వేలు వందలు వస్తాయి, ఒక్కోసారి వేలు కూడా వస్తుంటాయి. ఓకే, దాన్ని ఈవెన్ ఒక్కొక్కసారి గూగుల్ కీవర్డ్లోనే అక్కడే మనకు కొన్ని ఫిల్టర్స్ ఉంటాయి. మనం అక్కడే ఫిల్టర్ చేసుకొని రాగలిగితే కొంచెం చాలా తక్కువ టైంలో మీరు ఈ వర్క్ అంతా, ఈ ప్రాసెస్ అంతా క్లియర్ చేయగలుగుతారు. రెండోది ఏంటంటే అడ్వాన్స్డ్ ఫిల్టర్ ఆప్షన్స్ని మీరు యూజ్ చేయగలిగినా సరే, టెక్స్ట్ ఫిల్టర్స్ అనమాట. కీవర్డ్ కంటైన్ ఈ వర్డ్ ఉందంటే ఇవన్నీ ఒక దగ్గర వేసుకోవడం కానీ అలా చేయగలిగిన ఇది కీవర్డ్ రీసెర్చ్ అంతా చాలా క్విక్గా మీరు చేయగలుగుతారు. బట్ బిజినెస్ని అర్థం చేసుకోవాలి. ఈ కీవర్డ్స్ ఏంటి, బిజినెస్ వాల్యూ ఎంత తీసుకురాగలుగుతాం అన్నట్టుగా ఆ థాట్ ప్రాసెస్ని మీరు కనుక మీరు డెవలప్ చేసుకోగలిగితే ఇంకా బెటర్గా ఉంటుంది. అంటే బెటర్ డిజిటల్ మార్కెటర్గా మీరు అవుతారు. సో ఇదొకటి. సో ఇది మీరు చేయాలంటే ఇంకా కొంచెం ఓపికతో చేయాలి అంతే. మనకు ఒక్కోసారి అక్కడే మనం మిస్ అవుతుంటాం. ఓకే, అంత కష్టపడతాం అక్కడ కొంచెం లిటిల్ ఎఫర్ట్ పెట్టండి అంతే. వేరే డిజిటల్ మార్కెటర్స్కి మీకు అక్కడే తేడా తెలిసిపోతుంది అనమాట. ఓకే, రైట్. సో ఎస్ఈఓలో కూడా ఇది చెప్తాను నేను. ఎస్ఈఓది డైరెక్ట్ కేసు కూడా రివీల్ చేస్తున్నా. సో ఇది ఎక్కడంటే నిహారిక రెడ్డి ఐఏఎస్ అకాడమీ. ఓకే, సో నిహారిక రెడ్డి IAS.com వెబ్సైట్ వచ్చేసి. సో వీళ్ళకి మేము అంటే కోర్స్ పేజెస్ ఏవైతే ఉన్నాయో, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కోచింగ్ కావచ్చు, లేకపోతే పాలిటీ కావచ్చు, లేకపోతే ఇట్లా కొన్ని ట్రైనింగ్ కోర్సెస్ ఉంటాయి. అందులో కూడా సోషియాలజీ ఆప్షనల్ ట్రైనింగ్ కావచ్చు, ఇట్లా వాళ్ళకి కొన్ని ఉన్నాయి. సో వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో వాటికి మేము కోర్స్ పేజెస్ డిజైన్ చేసాం వెబ్సైట్లో. కానీ ఒక సందర్భంలో వాళ్ళకి గూగుల్ యాడ్స్ రన్ చేయాల్సి వచ్చినప్పుడు గూగుల్ యాడ్స్ కోసం కీవర్డ్ రీసెర్చ్ చేశాము. సో అప్పుడు మరలా సేమ్ ఇదే ప్రాసెస్ నేను కీవర్డ్ గ్రూపింగ్ చేసుకున్నా. అక్కడ కీవర్డ్ గ్రూపింగ్ చేసుకున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే సీసాట్ అనే దానికి ఆ కోచింగ్కి కూడా డిమాండ్ ఉంది అని నాకు అర్థమైంది. సో ఈ సీసాట్ అనే దానికి కూడా ఒక కోర్స్ పేజ్ చేద్దామని నేను అంతకుముందు అన్నప్పుడు వాళ్ళు ఎందుకులే అన్నారు. బట్ ఈసారి నా దగ్గర డేటా ఉంది నేను ప్రూవ్ చేయడానికి. కాబట్టి నేను వెళ్ళాను, వాళ్ళు వెంబడి పడ్డాను. నాకు కావాల్సిందే ఈ పేజ్కి కంటెంట్ మీరే రాసి ఇవ్వండి అని కంటెంట్ అవుట్లైన్ ఇస్తే వాళ్ళు రాశారనమాట. సో వాళ్ళు బట్ ఆ రాసి ఇచ్చిన తర్వాత ఏం జరిగిందంటే నేను ఆ పేజ్ని డిజైన్ చేయడం జరిగింది. సో దాని తర్వాత సీసాట్కి కూడా ఈ ఇయర్ చాలా ఎక్కువ కన్వర్షన్స్ అయ్యాయని చెప్పారనమాట. సో అర్థమవుతుందా? ఓకే, మన అప్రోచ్ ఎలా ఉండాలో చూడండి. ఒక్కొక్కసారి మన అజంప్షన్స్ నుండి తీసుకోవచ్చు. ఇప్పుడు బియర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏదైతుందో నేను అక్కడేమో అజంప్షన్ తీసుకోలే, రీసెర్చ్ బేస్డ్ బట్టే, రీసెర్చ్ డేటాని బట్టే తీసుకునే డిసిషన్ అది రెవెన్యూగా కన్వర్ట్ అయింది. సో ఇక్కడ కూడా ఎస్ఈఓకి కూడా అంటే ఈ సీసాట్కి యాడ్ గ్రూప్ రన్ చేసాము, అక్కడ కూడా కొన్ని కన్వర్షన్స్ అయి ఉంటాయి. బట్ మెయిన్గా ఈ ఎస్ఈఓలో ఆ సీసాట్ కోర్స్ పేజ్ చేద్దామన్నది నేను ఎస్ఈఓ కోసం చేద్దామని చెప్పాను. సో ఎస్ఈఓకి డెఫినెట్గా అది అక్కడ రిజల్ట్స్ వచ్చాయన్నమాట ఆల్రెడీ. సో హోప్ యువర్ అండర్స్టాండింగ్. అంటే ఆ అప్రోచ్ అనేది మనకి ఎలా ఉండాలి, నేను యూస్ కేసెస్తో నేను చెప్తున్నాను. ఆల్రెడీ కాన్సెప్ట్స్ మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్కి. సో ఇటువంటి యూస్ కేసెస్ని మీకు చెప్తున్నప్పుడు మేబీ ఒక కొత్త థింకింగ్, ఒక కొత్త యాంగిల్లో మీరు కూడా థింక్ చేయొచ్చు. ఇటువంటివి నావే కాదు, మీకు సంబంధించినవి ఏమైనా ఉన్నా సరే మీరు ఒకవేళ మీరు షేర్ చేయగలిగితే షేర్ చేయండి, నేను కూడా మన కమ్యూనిటీకి షేర్ చేస్తాను. లేకపోతే నా ఎక్స్పీరియన్సెస్ నుంచి నేను ఇప్పటివరకు వర్క్ చేసిన ప్రాజెక్ట్స్లో ఏవైతే ఉన్నాయో వాటిని నేను మీకు షేర్ చేస్తాను. ఇవి మేము క్లయింట్స్కి ఎగ్జాక్ట్గా స్టెప్ బై స్టెప్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం, ఎలా రిజల్ట్స్కి తీసుకొస్తాం అనే ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ఏదైతే ఉందో, వాటికి వాడిన ఫ్రేమ్వర్క్సే కానీ టెంప్లెట్సే కావచ్చు, ఏదైతే ఉందో వాటిని మేము డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ట్రైనింగ్లో మేము ప్రాక్టికల్గా స్టూడెంట్స్కి నేర్పించడం జరుగుతుంది. ఒకవేళ మీరు అది ఎస్ఈఓ కావచ్చు, గూగుల్ యాడ్స్ కావచ్చు, కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ని నేర్చుకోవాలనుకున్నా సరే డిజిటల్ బడిని మీరు అప్రోచ్ అవ్వచ్చు. ప్రజెంట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ని మేము ఆన్లైన్ ద్వారా అందిస్తున్నాము, ఆఫ్లైన్ ద్వారా కూడా అందిస్తున్నాం హైదరాబాద్లో. దాంతోపాటు ఈవెన్ తెలుగు లాంగ్వేజ్లోనే ఇంతకుముందు అందించే వాళ్ళం, బట్ ప్రస్తుతం మేము ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా అవైలబుల్ అంటే ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తున్న నన్నే కనుక డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే నా నంబర్ స్క్రీన్పై కనిపిస్తుంది, మీరు దానికి ఒకవేళ కాల్ చేయొచ్చు. ఒకవేళ నేను అటెండ్ చేయకపోతే, మీ కాల్ అటెండ్ చేయకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను తర్వాత ఐ గెట్ బ్యాక్ టు యూ అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇటువంటి వీడియో అప్డేట్స్ కోసం డెఫినెట్గా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే అదొక్కటే మాకు మోటివేషన్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మంది వేరే మీ ఫెలో డిజిటల్ మార్కెటర్స్ ఎవరైతే ఉన్నారో, మన ఫెలో డిజిటల్ మార్కెటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.